సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. మీరు ఉంచుతా ఉంటున్నారు, కానీ పొలిటికల్ సిచ్యుయేషన్ అయితే లేదు. బట్ ఆ ప్రయత్నం చేస్తూ అంటున్నారు. ఇంకోటి, మీరు ప్రధాన ప్రతిపక్షం కాబట్టి కనీసం ఆ స్టాండ్ కనపడుతుంది అక్కడ చూడటానికి. సార్, వెంకటేశ్వర గారు, ఇది ఒకటి గెజిట్, రెండు ఈ హామీల గురించి కమిటీని ఒప్పుకోవటం బట్టి దాన్ని ఏమంటారు, ఒక రైట్గా ఇప్పటికైనా కానీ కేంద్రం పరిశీలించే అవకాశం ఉంది. అంటే ఎలాగో దీన్ని చట్ట సవరణ చేసేటప్పుడు కొంత డిస్కషన్ అయితే జరుగుతుంది పార్లమెంట్లో డిస్కషన్ వచ్చినప్పుడు గెజిట్తో పాటు ఈ చట్టబద్ధతతో పాటు మిగిలిన అంశాలు కూడా ఖచ్చితంగా వస్తాయి. వచ్చినప్పుడు ఈ రకమైనటువంటి హామీలు ఇవన్నీ మర్చిపోయారు కదా, మరి ప్రభుత్వం వాటిని కూడా కన్సిడర్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? మరి మీ నాయకులు, జనసేన నాయకులు బాగా క్లోజ్ అసోసియేట్ మోదీ గారికి, పవన్ అయ్యే ఆంధీ అని చెప్పేసి అంటారు. ఆ మాటలతో పాటు ఆంధీకి తగ్గట్టుగా గంభీరంగా మరి మన వాయిస్ కూడా మన తరపున మీకు ఉన్నారు కాబట్టి రిప్రజెంటేషను అక్కడ ఆ రకంగా పార్టీ ముందుకెళ్ళే అవకాశం ఉందా? నమస్కారం అండి సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులు సైదా గారికి, కోటేశ్వరకి, చౌదరి గారికి కూడా నమస్కారం. అదేవిధంగా మన వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో నేను మొట్టమొదటి నుంచి చెప్పేది ఏంటంటే, ఏ అంశం అయినా కూడా రాజకీయ కోణమే. రాజకీయ కోణం కాకుండా ఉండేటువంటి పరిస్థితి లేదు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది సెక్షన్ 5(6) చెప్పినట్టుగా, రాష్ట్ర పునర్విభజన చట్టంలో చూపించినట్లుగా ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. వాళ్ళు పెద్ద లెంగ్ది రిపోర్ట్ వేశారు. ఏది ఏమైనా అమరావతిని క్యాపిటల్ గా పెట్టాలని అసెంబ్లీలో చర్చ జరిగింది. అసెంబ్లీలో ఆనాడు ఉన్నటువంటి అధికార పక్షం తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు కూడా అమరావతి రాజధానిగా అసెంబ్లీ పాస్ చేసింది. వాస్తవంగా కూడా చట్ట సవరణ చేయాల్సిన పని లేదు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే, పరిపాలనా అనుభవం లేకుండా, పరిపాలన ద్వారా ప్రజల్ని మెప్పించలేక, ప్రజాభిప్రాయాన్ని తన వైపు నుంచి జారిపోతుందనేటువంటి అభిప్రాయంతో ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రజల మధ్యన కుల విద్వేషం, భాషా విద్వేషం, ప్రాంతీయ విభేదాలను సృష్టించి తద్వారా పబ్బం గడుపుకోవాలనేటువంటి కార్యక్రమంలో భాగంగానే 3 ముక్కల ఆట ఆడటం తప్ప, ఆ రోజు నిజంగా కూడా ఆ రోజుకున్నటువంటి చట్టంలో మనకు నిర్దిష్టమైనటువంటి ప్రదేశం లేదు. కాబట్టి ఆ రోజున ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ గా ఆయన ఎక్కడైనా రాజధాని పెట్టుకోవచ్చు. రాజధాని అంటే రాజు ఎక్కడ ఉంటే రాజధానే. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక చోటే ఉంటుంది కాబట్టి ఒక చోటే ఉంటుంది తప్ప, మిగతాది మాత్రం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా తీసుకోవచ్చు. ఆయనకి 3 రాజధానులు పెట్టాలని లేదు, ఏ రాజధాని కట్టేటువంటి సమర్థత లేక ఆ విధంగా చేసినట్టు పరిస్థితి. ఇవాళ చట్ట సవరణ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఇప్పుడు ఎవరు మన మిత్రులు చౌదరి గారు మీరే చెప్పినట్టున్నారు సురేష్ గారు, ఏ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి కూడా పలానా చోట రాజధాని అనేది ఎక్కడ లేదు. ఒక చండీగఢ్ విషయంలోనే మనకి అది కనపడుతుంది తప్ప మిగతా అది కనపడదు. దీనికి కారణం ఏంటంటే, ఇవాళ చట్టాన్ని ఎందుకు సవరణ చేయాల్సింది ఏంటంటే, ఇవాళ లా డిపార్ట్మెంట్ అప్రూవ్ చేసింది, కేబినెట్ ముందుకు వస్తుంది. కేబినెట్ ముందు తర్వాత పార్లమెంట్ లో ముందు లోక్సభలో పెడతారు, తర్వాత రాజ్యసభలో అదే పాస్ అయిన తర్వాత, ప్రెసిడెంట్ అప్రూవల్ అయిన తర్వాత అమెండ్మెంట్ వస్తుంది. అది ఒక ప్రక్రియ, చట్ట నిర్మాణ ప్రక్రియలో భాగం. ఇది ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఒక పక్కన ఈ రాజధాని, ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి రాజధానిగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, అందుకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా కానీ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ కానీ, కంపెనీలను కానీ, అట్లాగే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ, కంపెనీలను కానీ అన్ని విధాలుగా కూడా డెవలప్ చేయాలంటే ఒక నమ్మకం కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుచేతనంటే, రాజకీయాల్లో ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఉంటుంది, మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వస్తే ఇక్కడ రాజధాని ఉంటుందో లేదో అనేటువంటి ఆసిలేటింగ్ సిచ్యుయేషన్ అనేది కాకుండా, రాజధానికి ఒక స్థిరత్వం తీసుకురావాలనేటువంటి ఆలోచనతోనే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ, భూములు ఇచ్చినటువంటి రైతులు కానీ, ఇవ్వబోయే రైతులకు కానీ, ఈ ప్రాంతంలో ఉన్నట్టు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజలకు కూడా మనకు ఒక స్థిరమైనటువంటి రాజధాని అనేటువంటి భావాన్ని కలిగించాలనే ఉద్దేశంతోనే ఇవాళ చట్ట సవరణ తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. కానీ వాస్తవంగా అయితే చట్ట సవరణ తీసుకురావాల్సిన అవసరం లేదు. హైకోర్టు, మన యొక్క హైకోర్టు 3 జడ్జీల బెంచ్ అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చింది. కాబట్టి వాటి గురించి మనం చర్చించాల్సిన అవసరం లేదు. అయితే ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, మనందరం కూడా దానికి బాధ్యులమే, మేము కూడా బాధ్యులమే. ఒక దశాబ్ద కాలం నుంచి, దశాబ్దం 2 దశాబ్దాలు, బహుశా ఒక దశాబ్దం అనుకున్నా, 2014 నుంచి ఈ 12 సంవత్సరాలు కూడా
ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎక్సెప్ట్ కాంగ్రెస్ పార్టీ తప్ప అన్ని పార్టీలు కూడా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ మోడీని గారిని సపోర్ట్ చేసినటువంటి పార్టీలే. అయినప్పుడు కూడా రాజకీయ విభేదాలు మనలో ఉన్నప్పుడు కూడా మోడీ గారి విషయంలో డైరెక్ట్ గాని ఇండైరెక్ట్ గాని మనం వారిని సపోర్ట్ చేస్తున్నప్పుడు అదే విధంగా రాజకీయ లబ్ధి రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కావాల్సినటువంటి నిధులను సాధించడంలో మాత్రం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. ఎందుకంటే అసలు డిమాండే పెట్టినటువంటి దాఖలా మనకి ఎక్కడ కనపడలా. వాళ్ళకున్న పరిస్థితులు వాళ్ళకుండే, అప్పట్లో నుండి కేసులు ఉండే, వాటి మీద ప్రాధాయపడతాకి వెళ్తున్నారు తప్ప ఇంకోటి లేదనేది వాళ్ళు అప్పుడేదో కామెంట్లు జరిగినాయి, అది అట్లా పక్కన పెడదాం. ఈ రోజున ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క పార్లమెంటు సభ్యుల యొక్క సంఖ్యాబలం మొత్తం కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ఆధారపడి ఉందంటే ఆంధ్రప్రదేశ్ యొక్క పార్లమెంట్ యొక్క సభ్యుల మీదే. లేదంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి పరిస్థితి మొన్న వచ్చినటువంటి సందర్భం. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇక్కడ మనకు సామెత ఉంది, కొత్త షర్టును కుట్టాలంటే దర్జీ అతను టక్ 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 కట్ చేసి కుట్టేస్తుంది. కానీ పాత షర్టును దాన్ని ఇచ్చేయాలంటే మళ్ళీ దాన్ని ఊడదీయాలి, మళ్ళీ దాన్ని కట్ చేయాలి, మళ్ళీ పరిస్థితులు కనుక ఫిట్టింగ్ చేయాలన్న పరిస్థితులు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆ ఇబ్బందుల దృష్ట్యా ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ అన్ని విధాలుగా కూడా ఆదుకునేటువంటి పరిస్థితి. ఎందుకంటే రాజకీయ నాయకత్వం, రాజకీయ పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలా అనుకూలంగా ఉన్నాయి సెంటర్ నుంచి నిధులు సాధించడానికి. ఆ మేరకు కూడా అన్ని విధాలుగా కూడా సెంట్రల్ నుంచి నిధులు సాధించేటువంటి క్రమంలో భాగంగా జరుగుతుంది. మీరు అన్నారు ఇప్పుడు రేపు పార్లమెంట్ లో చర్చకు రావచ్చు రాకపోవచ్చు, ఎందుకంటే ఇట్స్ ఏ ఫార్మల్ అమెండ్మెంట్ కాబట్టి దీని మీద చర్చ జరగకపోయినా కూడా మూజువాణి ఓటుతో కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చర్చ జరగవచ్చు జరగకపోవచ్చు. జరిగితే అన్ని పక్షాలు కూడా ఎత్తుతాయి. సైదా గారు చెప్పినట్టు కాంగ్రెస్ ప్రతినిధుల ద్వారా కూడా అడిగి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఎంత తప్పు అంటే రాజకీయాల్లో, నేను పార్టీకి చెందిన వ్యక్తి అయినా కూడా బేషరతుగా నేను చెప్తున్నా, ఆ రోజున కేంద్ర ప్రభుత్వం 2014 కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులైనటువంటి గౌరవ చిరంజీవి గారు కానీ లేదంటే పురంధేశ్వరి కానీ జేడి శీలం గారు కానీ రాష్ట్రం విడిపోతుంది, మనకు కావాల్సినటువంటి డిమాండ్స్ ఏంటని మనం అడుగుదామని ఆయన పెడితే మన యొక్క ఈ ఆర్టిఫిషియల్ ఉద్యమం వాళ్ళని కూడా విమర్శించాం మనం. కానీ ఆంధ్ర రాష్ట్రం విభజన అది సమైక్యాంధ్ర ఉద్యమం అంత బలంగా ఉందా, తెలంగాణ ఉద్యమం అంత జరిగినట్టుగా బలంగా ఏం లేదు కదా. అయినప్పటికీ కూడా మనం గ్రహించలేకపోయాం, పరిస్థితులు గ్రహించలేకుండా ఎవరి పార్టీకి అనుగుణంగా వాళ్ళు మాట్లాడడం తప్ప, వాళ్ళు నిజంగా ఆ రోజున ముగ్గురు మినిస్టర్స్ చెప్పిన ఫాలో అయినట్టయితే ఇవాళ మనకి ఈ పరిస్థితులు కూడా వచ్చి ఉండే కాదు, ఇంకా ఆర్థిక బెనిఫిట్ చాలా వచ్చి ఉండే. అది ప్రత్యేక హోదా అంటారు, ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇస్తానంటది, మిగతా పార్టీలకు అది కుదిరేటువంటి పరిస్థితి. కాబట్టి అది ఒక ముగిసిపోయిన అధ్యాయంగా ముగిసిపోయింది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి చాలా హామీలు ఉన్న విభజిత ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిపోయినటువంటి పరిస్థితి. ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ వాస్తవంగా కొత్త రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాదు. అలాంటి కొత్త రాష్ట్రానికి ఏమో అన్ని హంగులు ఉన్నాయి. ఉన్నటువంటి పాత రాష్ట్రం విడిపోవటం వల్ల, తెలంగాణ మన నుంచి విడిపోవటం వల్ల మనం చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితుల్లో మనని డెవలప్మెంట్ చేయటానికి, మన ప్రాంతాలను డెవలప్మెంట్ చేయటానికి అనేక రకాలైనటువంటి పరిస్థితుల్ని, అనేక రకాలైన ఫెసిలిటీస్ ని విభజిత చట్టంలో ఉండే. మనకేంటంటే బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఉంది, రాయలసీమలో కానీ ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ అభివృద్ధి పరచడంలో కానీ ఇట్లా అనేక రకాలైనటువంటి ఇవాళ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన టేక్ ఆఫ్ స్టేజ్ లో నుంచి మనం ఎగరబోయేటువంటి పరిస్థితులను ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం, అధికార పార్టీలో ఉన్నటువంటి కూటమి నాయకత్వం రేపు జరగబోయేటువంటి అన్ని విషయాల్లో కూడా రాజధాని ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేయడానికి అవసరమైనటువంటి అన్ని యొక్క ఫెసిలిటీస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా పొందుతుంది. ఆ మేరకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రయత్నం సఫలీకృతమైందన్న అంతా కూడా అనేకమైనటువంటి దృష్టాంతరాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనం ఇల్లు కట్టాలన్నా కూడా టైం పడుతుంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాజధాని అమెండ్మెంట్ లోకి వచ్చిన తర్వాత, ఇప్పుడు మీరు ఉపోద్ఘాతంలో చెప్పారు, మరలా ఒక నాయకత్వం వచ్చి 3 రాజధానులు చేయొచ్చు. రాజకీయ పరిస్థితులను బట్టి ఆ రోజున వాళ్ళ చట్టాన్ని అమెండ్మెంట్ చేసి చేసుకోవచ్చు. కానీ అంత సాహసోపేతమైన నిర్ణయం ఎవరు చేస్తారని అనుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత ఆ విధంగా అనేది ఉండదు. చూద్దాం. ఏది ఏమైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ కి అద్భుతమైనటువంటి గ్రీన్ బ్లూ ఫీల్డ్ రాజధాని మాత్రం రావటానికి మాత్రం పరిస్థితులన్నీ కూడా
రాజకీయ నాయకత్వం కానీ పరిస్థితులన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి మాత్రం సరైనటువంటి దిశలో, సరైనటువంటి టైంలో, సరైన దిశలో మాత్రం ప్రయాణం చేస్తుందని మాత్రం ఖచ్చితంగా మనం నమ్మొచ్చు. ఈసారి కూడా మనం ఉపయోగించుకోలేకపోతే మనకన్నా దురదృష్టవంతులు ఎవరూ లేరు అనేది నా నిశ్చిత అభిప్రాయం. రైట్ వెంకటేశ్వర, మీరు ఒక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ మెన్షన్ చేశారు. ఏదో మా రైతుల కోసమో లేకపోతే ఆంధ్రప్రదేశ్ పౌరుల కోసమైనా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళకు ఒక భరోసా లాగా ఇప్పుడు ఇది ఒక లీగల్ లాక్ లాగా కనపడుతుంది ఆబ్వియస్గా. అందులోనూ మొన్న జరిగినటువంటి వైజాగ్ సమ్మిట్ అవ్వచ్చు, లేదంటే రేపు మళ్ళీ ఫిబ్రవరిలో జరగబోయే దావోస్ సమ్మిట్ కూడా ప్రిపేర్ అవుతున్న సందర్భంలో గత అనుభవాలు వాళ్ళ యొక్క మదిలో ఇంకా మెదిలే అవకాశం ఉంటుంది. ఈ స్టేట్ పరిస్థితి ఏంటి, ఇక్కడ ఈ అమరావతి పరిస్థితి ఏంటి, గతంలో సింగపూర్ అన్నారు, వాళ్ళు దీనికి ప్లాన్ కూడా సమకూర్చారు, వాళ్ళు డ్రాప్ అయ్యారు, ఎందుకు అయ్యారు 2019 to 24 మధ్యలో ఉన్నటువంటి గవర్నమెంట్ మూలంగా. సో ఇక్కడ ఏంటంటే ఒక స్టేబుల్ అండ్ కంటిన్యూస్ గవర్నెన్స్ అనేది లేదు, ఒక ఎథికల్ గా లేదు ప్రాసెస్ అన్న దాన్ని పార్టీలు వేరైనప్పుడు కూడా ప్రభుత్వ విధానం అనేది స్థిరంగా లేకపోవడం మన ద్వారా ఇప్పుడు దీనికి లీగల్ శాంక్టిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక కాన్ఫిడెన్స్, లీగల్ అప్లికేషన్ కూడా ఉంది కాబట్టి ఇక ఒక కాన్ఫిడెన్స్ తో పెట్టుబడులు పెట్టడానికి కూడా ముందుకు వస్తాయి. దాని పరంగా కూడా ఉపయోగపడుతుంది అడ్వాంటేజ్. రైట్.